ఏమండి, చాలామందికి రక్షణ పొందిన తర్వాత కూడా ఆ కులపిచ్చి పోదు, కులవాసన పోదు. కులపిచ్చి పోనంత వరకు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళడని నేను చెప్తున్నాను. కులము నమ్ముతున్నామంటే, నేను మీకు ఫండమెంటల్ ఒక మాట చెప్తాను, కుల వ్యవస్థ నమ్ముతున్నామంటే ఆది కాండంలో చెప్పబడిన సృష్టి గాథను మనం నమ్మడం లేదని అర్థం. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ కాస్ట్ సిస్టమ్, ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ద స్టోరీ ఆఫ్ క్రియేషన్ టోల్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండంలో ఉన్న సృష్టి కథనం ఏంటి? ఒక మట్టి ముద్దను తీసుకున్నాడు, దానికి ప్రాణం పోశాడు, ఆ మట్టి ముద్దకు ఇంకో భార్యను చేసి ఇచ్చాడు, వాళ్ళిద్దరి రక్తాన్ని మనం అందరం పంచుకొని పుట్టాం. అది నమ్మినట్లయితే కులం అనే దానికి ఆస్కారమే. నేను పలానా కులం, వాడు పలానా కులం అంటున్నావంటే ఆ మట్టి ముద్ద నుంచి అందరూ వచ్చారనే వాస్తవాన్ని నేను ఇంకా నమ్మలేదని అర్థం. బైబిల్లోని మొదటి 2 పేజీలనే నమ్మలేదే, ఇక నువ్వేం క్రైస్తవుడివి? ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ కాస్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ బిలీవింగ్ ద స్టోరీ ఆఫ్ క్రియేషన్, బికాజ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు బిలీవ్ బోత్ ద థింగ్స్ అట్ వన్స్. ఒక మట్టిలో నుంచి అందరం వచ్చాం, ఒక మట్టి ముద్ద, ఒక నెత్తురు అందరం పంచుకున్నాం అనేదాన్ని, వారి నెత్తురు నా నెత్తురు వేరండి అనేది రెండట్లు నమ్ముతాం ఒకటేసారి. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. ఈ కొడుకు పెద్ద కొడుకు రెండో కొడుకుని చూపెట్టి వాడు వేరే కులం నేను వేరే కులం అంటే మీరు ఒప్పుకుంటారా? మరి ఇదెందుకు ఒప్పుకోరు? మరి మిగతా వాడు ఆ కులం వేరేదంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎందుకు అంటే అంతరంగము లోపల ఎక్కడో నీకు హిందూ వేదాంతం మీద నమ్మకం ఉంది తప్ప బైబిల్ నమ్మడం బూటకం అండి. ఎనీ క్రిస్టియన్ హూ టాక్స్ అబౌట్ కాస్ట్ ఈజ్ అ హిపోక్రిట్. నేను చెప్తున్నా, పరలోకానికి వెళ్ళి జాగ్రత్త, ఆ గజ్జు వదిలించుకోండి. మనలో గొప్ప కులం ఎవరికి లేదు. మనం అందరం ఎవరంటే పాపుల కులంలో నుంచి పరిశుద్ధుల కులంలోకి వచ్చాం. దేవుని స్తోత్రం కలిగి ఉన్నదాకా ఏ భేదమూ లేదు, అందరూ పాపము చేశారు. కన్సిడర్ హౌ మీన్ యు హావ్ బీన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వెంత అల్పుడవై ఉంటేవో ఆలోచించు.